వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సన్నాహక సమావేశం జరిగింది. అంబాజీపేట మండలంలోని కొర్లపాటి పాలెంలోని కళ్యాణ మండపంలో ఈ భేటీ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మండలంలోని నలుమూలల నుంచి వందలాదిగా జనసేన కార్యకర్తలు, వీర మహిళలు ఈ నెల 14న జరిగే పార్టీ ఆవిర్భావ సభకు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సన్నాహక సమావేశం అంటే 14వ తారీఖున మన నియోజకవర్గం నుండి ఏ విధంగా మనం పెద్ద ఎత్తున జనాలు తరలివెళ్ళాలి, ఆ వెళ్ళే కార్యక్రమంలో మన యొక్క ప్లానింగ్స్ ఏంటి, ఏ విధంగా చేసుకుందాం అనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో అతిథులు పెద్దలు ఎవరు లేరు, అందరూ సమానమే. ముందున్న వాళ్ళు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు, మనమంతా కూడా జన సైనికులు. పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం పోరాడే జన సైనికులు. అంచేత మనమంతా ఒక్కటే. 12 సంవత్సరాల క్రితం ఆయన ఎంతో కష్టపడి ఎన్నో అవమానాలు భరించి ఈ రోజున ప్రశ్నించే స్థాయి నుంచి పరిపాలించే స్థాయికి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయండి. ప్రశ్నించారు, ఎదురు తిరిగారు, వాళ్ళని ఏ విధంగా ఎదుర్కోవాలో అన్ని విధాలు చేసి ఈ రోజున ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యాం. అంటే మన పవన్ కళ్యాణ్ గారి శక్తిని, యుక్తిని ప్రజలు గమనించి ఈ ప్రజా చైతన్యం మనకి అవకాశం ఇచ్చింది. కాబట్టి ఆ అవకాశమే 21 సీట్లు గెలిచి 100% స్ట్రైక్ రేట్ తోటి ఈరోజు రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే